పంచాయతీ పరిధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో మాఘమాసం మొదటి శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండపం నందు ఆలయ చైర్మన్ కాటంరెడ్డి కృష్ణారెడ్డి ధర్మకర్త సభ్యులు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవోపేతంగా నిర్వహించారు. గ్రామంలోని విశేష సంఖ్యలో దంపతులు విచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని ప్రధాన అర్చకులు అందజేసిన ఆశీర్వాదాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైకుంఠంలో క్షీరసాగరంలో శయనించినటువంటి శంఖ చక్ర గదాధరుడైన శ్రీమన్నారాయణుడికి ప్రార్థించాడు. ఎప్పుడు చేయాలి అది కూడా సంవత్సరంగా మనకు తెలియని అని అడిగారు. అందులకు ఆ బ్రాహ్మణోత్తు ఎవరో కూడా లేవతో వారు వారి స్థానంలో వారు కూర్చున్నట్టుగా అయితేనే మీ అందరికి కూడా ఇంత ప్రసాదం. నీవు లోకానికి కావాల్సినటువంటి చక్కమైన విషయం అడిగావు, నేను చెప్తాను. శ్రీహరి నేనే శ్రీ సత్యనారాయణతో కానీ మట్టితో కానీ తయారు చేసి లోపత్వం చేయకుండా ఆ యొక్క స్వామివారి కలశాన్ని ఏర్పరిచి స్వామివారి ప్రతిమను పంచామృతంతో అభిషేకించి ఎవరు కూడా మాట్లాడాలండి. అందరూ ఇక్కడ ఎవరు అక్కడ అర్థం నిలబడద్దే నక్షత్రం వేసి అక్కడ వేసేసి ఈరోజు మాఘమాసం పురస్కరించుకొని మొదటి శనివారం సందర్భముగా శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానమందు సామూహిక సత్యదేవుని యొక్క వ్రతాన్ని చేయుటకు కల్పించాము. ఈరోజు మాఘమాసం మొదటి శనివారం సందర్భంగా సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం జరిగినది. ఈ యొక్క వ్రతాన్ని కూడా ఈ యొక్క మాఘమాసంలో ఆచరిస్తున్నాం. మొదటి శనివారమే ఎందుకు ఆచరిస్తున్నామంటే నూతనంగా జక్కారెడ్డి కృష్ణారెడ్డి గారు దంపతులు నిర్మించినటువంటి ఈ కళ్యాణ మండపాన్ని ఈ నెలలో ఈ మాసం నుంచి వివాహాలు ఉన్నాయి కాబట్టి ఆ వివాహాలు ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి ఈ మండపాన్ని ప్రజలకు అంకితం చేయాలనుకున్నారు కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో వచ్చే మొదటి శనివారం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము.